మన దేశంలో మనిషిని చంపిన వాడికి ప్రాణాలు తీసిన వాడికి బెయిల్ వస్తుంది, తిట్టిన వాళ్ళకి రాదండి 100% వస్తుంది. కొద్దిగా టైం కాకపోతే ఏదంటే గిట్ట వీడు దేశద్రోహ కేసు బుక్ అయింది కాబట్టి కొద్దిగా టైం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇంకా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరగకుండా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎందుకుంటున్నాడు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు ఒక్కటండి, ఇలా తెలుగు రాష్ట్రాల లేదా తెలంగాణ ప్రాంతం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ బ్రాండ్ కాబోతుండు, రాజకీయాల్లో చక్రం నింపబోతుండు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లీడర్లందరూ కావాలనుకొని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసి తిట్టిపిస్తున్నారు. మీరు ఎన్ని తిట్టినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాడు తప్ప, సక్సెస్ఫుల్గా మీరు ఎంత ఇబ్బందులు ఉంటే ఎన్ని మాట్లాడినా కూడా ఇంకా ముందడికి వెళ్తాడు తప్ప తగ్గేది లేదు. పవన్ కళ్యాణ్ అనే వస్తున్నాడు. అదే అండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజులలో తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు చాలా ఉన్నాయి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉంది. అదేవిధంగా చూసుకొని తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలోకి కూడా కార్యకర్తలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయనదే ఉంటే తెలంగాణ లీడర్లు మరియు ఆంధ్రప్రదేశ్ లీడర్లు కావాలనుకొని చెప్పేసి వీళ్ళు రాబోయే రోజులలో ముందడికి వస్తేగట్ట వాళ్ళ ఇబ్బంది అవుతుంది, వీళ్ళు కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఇక్కడ విజయకేతనం మోగించే ఇప్పించడానికి ఇంటెన్షన్తో కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళంతా ట్రోల్ చేపించి తిట్టిపిస్తున్నారు. సనాతన ధర్మం ఒక్కటండి, ఈ దేశమే హిందువుల దేశం, ఈ దేశమే భారతదేశం. ఇలా గుర్తుపెట్టుకోండి, మన దేశం కోసం మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది కూడా కాండి. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారండి, సనాతన ధర్మం బాగుండాలి, సనాతన ధర్మం కోసం అని చెప్పేసి ఆయన ఇలా ముందరికి వెళ్తుంటే ఆయన మీద కావాలని చెప్పేసి ఈ మనవాదులందరూ కూడా కుట్రలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు.